నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురిసిన వర్షాలకు ఉమ్మడి కర్నూలు జిల్లా అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకి వాగులు వంకలు పొంగిపొర్లాయి. వంతెనలు రహదారులపై నుంచి నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని గ్రామాలను వరద నీరు ముంచెత్తడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లంగరబావి వీధి, మున్సిపల్ మెయిన్ రోడ్, శ్రీనివాస్ భవన్, పరిశాముల్ల ప్రాంతాలు చెరువులను తలపించాయి. ఆలూరులో కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లాయి. ఆలూరు గుంతకల్లు రహదారిలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. హాలహర్వి మండలం గూల్యం, సిద్ధాపురం గ్రామాలకెళ్లే దారిలో వాగు ఉధృతికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోనిగండ్ల మండలం గంజహల్లిలో మల్లెల వాగు పొంగి ప్రవహించింది. దీంతో పాఠశాల ఆవరణం చెరువును తలపించింది. పత్తికొండ, ఆస్పరి, దేవనకొండ మండలాల్లో కురిసిన వర్షానికి హంద్రీలో ప్రవాహం పెరిగి గాజులదిన్న జలాశయం జలకల సంతరించుకుంది. 2000 క్యూసెక్ల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆదోని నియోజకవర్గం బసాపురం గ్రామంలోని మేకవంక పొంగి పొర్లడంతో గ్రామంలోకి నీరు చేరింది. ఆదోని పట్టణానికి రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద హరివానం గ్రామంలో చిన్నవంక ఉధృతికి గ్రామంలోకి వెళ్లడానికి ప్రజలు అవస్థలు పడ్డారు. గోనెగండ్ల మండలంలోని బి అగ్రహారం వంక పొంగి ప్రవహించడంతో ఎమిగనూరు, పత్తికొండ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హాలహర్వి మండలంలో కురిసిన భారీ వర్షాలకు జాతీయ రహదారిపై నుంచి వరద ప్రవహించడంతో ఆలూరు, బళ్ళారి, ఆంధ్రాకు మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాల్లో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.